గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, నేను మీ సాయి మల్లేష్ని మాట్లాడుతున్నాను. ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. అదేవిధంగా ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలుసుకుందాం. వెలుగు దినపత్రిక సెక్రటేరియట్ ఐటీ పరికరాల కొనుగోళ్లలో 325 కోట్ల గోల్మాల్, శాంక్షన్ లేకుండా ఖర్చు, విజిలెన్స్ ఎంక్వైరీలో వెల్లడి. 6 నెలల్లో అంచనాలు రెండింతలు, విచారణ లేకుండానే అంగీకరించిన గత ప్రభుత్వం, టెండర్లు పిలవకుండా నామినేషన్పై అప్పగింత, ప్రభుత్వానికి అందిన విజిలెన్స్ రిపోర్ట్. సెక్రటేరియట్ ఐటీ పరికరాల కొనుగోలులో 325 కోట్ల గోల్మాల్, శాంక్షన్ లేకుండా ఖర్చు, విజిలెన్స్ ఎంక్వైరీలో వెల్లడి. 6 నెలల్లో అంచనాలు రెండింతలు, విచారణ లేకుండానే అంగీకరించిన గత ప్రభుత్వం, టెండర్లు పిలవకుండా నామినేషన్పై అప్పగింత, ప్రభుత్వానికి అందిన విజిలెన్స్ రిపోర్ట్. ఈ విధంగా ప్రస్తుత ప్రభుత్వానికి గత ప్రభుత్వంలో ఈ విధంగా ఇక్కడ సెక్రటేరియట్ ఐటీ పరికరాల కొనుగోలులో 325 కోట్ల గోల్మాల్ జరిగిందంట. ఇది ఎంక్వైరీ చేయకుండానే వాటిని పరిశీలించకుండానే గత ప్రభుత్వం ఆమోదించింది ఆ బిల్లులను అన్నట్టుగా విచారణ లేకుండానే అంగీకరించిన గత ప్రభుత్వం, టెండర్లు పిలవకుండానే నామినేషన్పై అప్పగింత. ఇదే వాళ్ళకు నచ్చిన నాయకులకు ఇచ్చినట్టుగా చూసుకోవచ్చు. ఈ విధంగా 325 కోట్ల గోల్మాల్ జరిగిందని ప్రస్తుత ప్రభుత్వానికి అందిన రిపోర్ట్లో ఉన్నట్టుగా చూడవచ్చు. హామీల అమలుపై చర్చకు సిద్ధమా? 12 ఏళ్ల ప్రధాని మోడీ పాలనపై, 10 ఏళ్ల కేసీఆర్ పాలనపై, 12 నెలల మా పాలనపై చర్చకు సిద్ధం. ఒకవేళ చర్చలో మేము ఓడిపోతే ముక్కు నెలకు రాస్తా. ఢిల్లీలో మోడీ ఉన్నాడు, ఆయన మనుషులు బండి సంజయ్, కిషన్ రెడ్డి ఇక్కడున్నారు. వాళ్ళిద్దరికీ నేను సవాల్ చేస్తున్నా. 2014, 2019, 2024లో మోడీ ఇచ్చిన హామీలు, 2023లో మేము ఇచ్చిన హామీల మీద చర్చకు సిద్ధంగా ఉన్నాం. కాంగ్రెస్ నుంచి నేను దామోదర వస్తాం. బీజేపీ నుంచి కిషన్ రెడ్డి, బండి సంజయ్ రావాలి. బీఆర్ఎస్ నుంచి తండ్రి కొడుకు వస్తారా, మామ అల్లుడు వస్తారా, బావ బామ్మర్ది వస్తారా, ఎవరైనా రండి, ఎక్కడైనా ఎప్పుడైనా చర్చ పెడదాం. సీఎం రేవంత్ రెడ్డి. శుక్రవారం నారాయణపేట జిల్లా అప్పక్పల్లిలో ఇందిరమ్మ ఇండ్లకు శంకుస్థాపన చేస్తున్న సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి పొంగులేటి, ఎంపీ డీకే అరుణ, ఎమ్మెల్యే పర్ణికారెడ్డి తదితరులు. ఈ విధంగా ఇక్కడ నారాయణపేటలో ఈ విధంగా ఇందిరమ్మ ఇండ్ల పనులకు శ్రీకారం చుట్టి అదేవిధంగా ఇక వివిధ ప్రారంభ కార్యక్రమాలలో పాల్గొని నారాయణపేట బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడినట్టుగా చూసుకోవచ్చు. ఈ విధంగా గడిచిన 10 సంవత్సరాలలో కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉంది. గత ప్రభుత్వం బీఆర్ఎస్ రాష్ట్రంలో 10 సంవత్సరాలు అధికారంలో ఉంది. మేము 14 నెలలే గడుస్తుంది. ఈ విధంగా గడిచిన కాలానికి గాను చర్చకు సిద్ధమా అన్నట్టుగా బీజేపీ నేతలకు, అదేవిధంగా బీఆర్ఎస్ నేతలకు పేర్లతో సహా, ముఖ్య నేతల పేర్లతో సహా సవాల్ విసిరినట్టుగా చూడవచ్చు సీఎం రేవంత్ రెడ్డి. నీళ్లు సీమకు, నిధులు కేసీఆర్కు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో జరిగింది ఇదే. సీఎం రేవంత్ రెడ్డి. నీళ్లు రాయలసీమకు, నిధులు కేసీఆర్కి అందినే. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో జరిగింది ఇదే అన్నట్టుగా సీఎం రేవంత్ రెడ్డి చెప్పుకొస్తారు. పాలమూరు ప్రాజెక్టులను కేసీఆర్ పూర్తి చేసుంటే ఇప్పుడు చంద్రబాబుతో నీళ్ల పంచాయతీ ఉండేదే కాదు. ఆనాడు వైఎస్ఆర్కు ఊడిగం చేసి రాయలసీమకు కృష్ణా జలాల తరలింపుకు సహకరించిండు. ఏపీ పోతిరెడ్డిపాడుకు పొక్క కొట్టి 40,000 క్యూసెక్కులు తరలించుకుపోయేలా చేసిండు. ప్రగతి భవన్లో జగన్కు పంచపక్య పరమాన్నాలు పెట్టి రాయలసీమ లిఫ్టుకు పథకం పన్నిండు. కాంట్రాక్టర్ల కమిషన్ల కోసం కక్కుర్తిపడి మన ప్రాజెక్టులను పట్టించుకోలేదని ఫైర్. మోడీ, కేసీఆర్ తన పాలనపై చర్చకు సిద్ధమని సవాల్. నారాయణపేట జిల్లా అప్పక్పల్లిలో ఇందిరమ్మ ఇండ్లకు సీఎం శంకుస్థాపన. ఈ విధంగా పాలమూరు ప్రాజెక్టులను కేసీఆర్ పూర్తి చేసుంటే ఇప్పుడు చంద్రబాబుతో నీళ్ల పంచాయతీ ఉండేది కాదు. వానాడు వైఎస్ఆర్కు ఊడిగం చేసి రాయలసీమకు కృష్ణా జలాల తరలింపుకు సహకరించిండు. ఏపీ పోతిరెడ్డిపాడుకు పొక్క కొట్టి 40,000 క్యూసెక్కులు తరలించుకుపోయేలా చేసిండు. ప్రగతి భవన్లో జగన్కు పంచభక్ష పరమాన్నాలు పెట్టి రాయలసీమ లిఫ్టుకు పథకం పన్నిండు. ఈ విధంగా ఏపీ నాయకులతోటి సీఎంగా కొనసాగిన అప్పుడు రాజశేఖర రెడ్డితో సహా వాళ్లకు సన్నిహితంగా ఉండి ఏపీకి ప్రయోజనం కలిగేలా చేసుకొచ్చిండు సీఎం, ఇప్పుడు మాజీ సీఎం కేసీఆర్ అని చెప్పుకొస్తారు ఇక్కడ ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి. ఈ విధంగా అప్పుడు ఈ ప్రాజెక్టులన్నీ గత ప్రభుత్వంలో పూర్తి చేసి ఉంటే ప్రస్తుతం చంద్రబాబు నాయుడు తోటి పంచాయతీ ఉండేది కాదు నీళ్ళ గురించి అన్నట్టుగా చెప్పుకొస్తారు. బీఆర్ఎస్ పాలనలో కృష్ణా నీళ్లు రాయలసీమకు ప్రాజెక్టుల కోసం కేటాయించిన నిధులు కేసీఆర్ ఇంటికి తరలిపోయాయని సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు. 10 ఏళ్లు అధికారంలో ఉన్న కేసీఆర్ పాలమూరు ప్రాజెక్టులను పూర్తి చేసి ఉంటే ఇప్పుడు ఏపీ సీఎం చంద్రబాబుతో నీళ్ల పంచాయతీ ఉండేదే కాదన్నారు. వైఎస్ఆర్ హయాంలో పోతిరెడ్డిపాడుకు పుక్క కొట్టి 4,000 క్యూసెక్కులకు బదులు 40,000 క్యూసెక్కుల నీటిని ఏపీకి తరలించుకు వెళ్లేలా చేసిందే కేసీఆర్ అని ఆయన ఫైర్ అయ్యారు. మళ్ళీ వైఎస్ జగన్
సీఎం అయ్యాక ప్రగతి భవన్లో పంచపక్ష పరమాన్నాలు పెట్టి రాయలసీమ లిఫ్ట్కు పథకం పన్నారని దుయ్యబట్టారు. శుక్రవారం నారాయణపేట జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించారు. మధ్యాహ్నం హెలికాప్టర్లో నారాయణపేటకు చేరుకున్న ఆయన మహిళా సంఘాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పెట్రోల్ బంకును ప్రారంభించారు. అక్కడి నుంచి అప్పక్పల్లికి వెళ్ళి ఇందిరమ్మ ఇండ్లకు శంకుస్థాపన చేశారు. ఆ తర్వాత నారాయణపేట గవర్నమెంట్ మెడికల్ కాలేజీ, నర్సింగ్ కాలేజీతో పాటు 966 కోట్లతో చేపట్టిన అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. అనంతరం జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన ప్రజాపాలన ప్రగతి బాట బహిరంగ సభలో మాట్లాడారు. కేసీఆర్ వల్లే పాలమూరు ఎడారిగా మారిందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. 10 ఏళ్లు అధికారంలో ఉన్న కేసీఆర్ పాలమూరు ప్రాజెక్టులను పూర్తి చేయలేదని ఫైర్ అయ్యారు. ఈ విధంగా పాలమూరు ప్రాజెక్టులను గత ప్రభుత్వంలో కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు పూర్తి చేసి ఉంటే ఇప్పుడు ఏపీ సీఎం చంద్రబాబుతో పంచాయతీ ఉండేది కాదన్నట్టుగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు. ఈ విధంగా ఏదైతే ఇక్కడ అప్పుడు రాజశేఖర రెడ్డితో సీఎంగా ఉన్నప్పుడు ఆయనతో సన్నిహితంగా ఉండి అప్పుడు ప్రాజెక్టులకు మన తెలంగాణకు అన్యాయమే జరిగింది. ఈ విధంగా అదేవిధంగా జగన్ సీఎం ఉన్నప్పుడు ఆయనని ప్రగతి భవన్కి పిలిచి పంచపక్ష పరమాణాలు పెట్టారు. కానీ ఇక్కడ మన నీళ్లను 44,000 క్యూసెక్లకు గాను 40,000 క్యూసెక్ల నీటిని తరలించుకుపోయేలా చేసిందే కేసీఆర్ అన్నట్టుగా చెప్పుకొస్తారు సీఎం రేవంత్ రెడ్డి. అదేవిధంగా ఇక్కడ కేంద్రంలో బీజేపీ ఉంది, వాళ్ళు చేసిన హామీలు ఏమున్నాయో అమలు ఎంతవరకు వచ్చినాయి సవాల్కి సిద్ధమా బహిరంగంగా అన్నట్టుగా సీఎం రేవంత్ రెడ్డి బహిరంగ సభలో మాట్లాడినట్టుగా చూసుకోవచ్చు. ఈ విధంగా ప్రతిపక్షాలను ఉద్దేశించి మాట్లాడినట్టు చూడవచ్చు. ముఖ్యంగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ జోష్ వెనుక భారీ వ్యూహం. కాంగ్రెస్ ఏడాది పాలన తర్వాత యూత్ ఉద్యోగుల నాడి తెలుసుకునే ఛాన్స్. ఇలాంటి కీలక టైంలో కాడి వదిలేసిన బీఆర్ఎస్ ఒక గ్రాడ్యుయేట్ స్థానంలోనే పోటీ చేస్తున్న కాంగ్రెస్ ఇదే అదనుగా ప్రచారంలో దూసుకెళ్తున్న కమలం నేతలు 3 చోట్ల అభ్యర్థులను నిలిపి జోరుగా క్యాంపెయినింగ్, కనీసం 2 చోట్ల గెలిచి కాంగ్రెస్కు ప్రత్యామ్నాయంగా నిలబడే ప్రయత్నం. ఇది ఇంకా ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ ఇక్కడ ఒక జోష్ కనిపిస్తుంది అన్నట్టుగా చూడవచ్చు. ముఖ్యంగా ఇక్కడ కాంగ్రెస్ ఒక స్థానంలోనే పోటీ చేస్తుంది, ఇంకా బీఆర్ఎస్ మొత్తం అసలు పోటీనే చేయట్లేదు అన్నట్టుగా చూడవచ్చు ఈ ప్రస్తుతం జరగబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో. ఈ విధంగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ నాయకులను గెలిపించుకొని ఇక్కడ తమ ఉనికిని చాటే ప్రయత్నం చేస్తున్నట్టుగా బీజేపీ ప్రయత్నాలు చేస్తున్నట్టు చూడొచ్చు. ఈ నెల 27న 7 ఉమ్మడి జిల్లాల పరిధిలో జరగనున్న 2 టీచర్, 1 గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలను బీజేపీ సీరియస్గా తీసుకున్నది. వచ్చే అసెంబ్లీ ఎన్నికలే టార్గెట్గా కాంగ్రెస్కు తామే ప్రత్యామ్నాయంగా నిరూపించుకోవాలని ఆ పార్టీ ఉవ్విళ్ళూరుతున్నది. నిజానికి కాంగ్రెస్ ఏడాది పాలన తర్వాత ప్రజల ముఖ్యంగా యూత్ ఉద్యోగుల నాడి తెలుసుకునేందుకు ఈ ఎన్నికలు చక్కని అవకాశంగా రాజకీయ నాయకులు భావిస్తున్నారు. ఇంతటి కీలకమైన ఎన్నికల్లో ఓటమి భయంతో బీఆర్ఎస్ పోటీ నుంచి ముందే తప్పుకుంది. కాంగ్రెస్ పార్టీ 1 గ్రాడ్యుయేట్ స్థానానికే పరిమితమైంది. దీంతో ఇదే అదనుగా కమలం నేతలు ప్రచారంలో జోష్ పెంచారు. 3 చోట్ల నేతల ప్రచారంలో జోష్ పెంచారు. 3 చోట్ల అభ్యర్థులను నిలిపి ప్రతి 20 మంది ఓటర్లకు 1 ఇన్ఛార్జిని పెట్టి జోరుగా కాంపెయిన్ చేస్తున్నారు. 2 కేంద్ర మంత్రులు, ఎంపీలు సహా ఆ పార్టీ ఎమ్మెల్యేలంతా ప్రచారంలోనే నిమగ్నమయ్యారు. బీఆర్ఎస్ సైలెన్స్, బీజేపీ సై. తెలంగాణ ఉద్యమ కాలం నుంచి ఏడాది క్రితం అధికారం కోల్పోయే వరకు గడిచిన 20 ఏళ్లలో ఎప్పుడు ఏ ఎన్నిక వచ్చినా అది జనరల్ ఎలక్షన్స్ అయినా బై ఎలక్షన్స్ అయినా పోటీకి సై అంటూ సమరంలోకి దూకిన బీఆర్ఎస్ ఇప్పుడు సైలెంట్ అయింది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలై ఆ తర్వాత పార్లమెంట్ ఎన్నికల్లో 0కు పరిమితమైన బీఆర్ఎస్ ఎన్నికలంటేనే వణుకుతున్నది. ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ ఓటమి పాలైతే ఆ ఎఫెక్టు లోకల్ బాడీ ఎన్నికలపై ఎక్కడ పడుతుందోననే భయంతో పోటీ నుంచి తప్పుకుంది. ఈ విధంగా ఇక్కడ ప్రస్తుతం ఎమ్మెల్సీ ఎన్నికల్లో గ్రాడ్యుయేట్ టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ 3 స్థానాల్లో పోటీ చేస్తుంది. కాంగ్రెస్ మాత్రం 1 గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానంలోనే పోటీకి ఉంది. బీఆర్ఎస్ అయితే మొత్తానికి ఎన్నికల నుంచి తప్పుకున్నట్టుగా చూడొచ్చు. ముఖ్యంగా ఇక్కడ బీజేపీ తమ ఉనికిని చాటుకునే ప్రయత్నం చేస్తున్నట్టుగా చూడొచ్చు. ఈ విధంగా ఇక్కడ ఇప్పుడు మళ్ళీ బీఆర్ఎస్ పోటీ చేస్తే ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఇక్కడ మళ్ళీ ఓటమి పాలైతే వచ్చే లోకల్ బాడీ ఎన్నికల్లో తమ ప్రభావం పూర్తి స్థాయిలో కోల్పోయే ప్రమాదం ఉంటుంది ఒకవేళ ఓటమి పాలైతే అన్నట్టుగా బీఆర్ఎస్ భావిస్తూ ఈ విధంగా ఎన్నికల్లో పోటీ నుంచి తప్పించుకున్నట్టుగా చూడొచ్చు. ఇదే విధంగా ఇక్కడ బీజేపీ ఇక్కడ ఉత్సాహం చూపిస్తున్నట్టు చూడొచ్చు. ఇక్కడ గెలుచుకొని తమ అభ్యర్థులను పూర్తి స్థాయిలో గెలిపించుకొని ఇక్కడ ముందు వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఇంకా తమ ఉనికిని అధికారం బాధ్యతలు చేపట్టాలనే విధంగా బీజేపీ ప్రయత్నాలు చేస్తుందన్నట్టుగా చూడొచ్చు. ఇక్కడ జిహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ నుంచి బీఆర్ఎస్ అవుట్. 9 ఏళ్ల తర్వాత 0కు పడిపోయిన పార్టీ ప్రాతినిధ్యం, సంఖ్యాబలం లేకపోవడంతో వేసిన 2 నామినేషన్లు విత్డ్రా. ఎంఐఎం నుంచి 8 మంది, కాంగ్రెస్ నుంచి 7 ఏకగ్రీవం. బల్దియా నిర్ణయాల్లో స్టాండింగ్ కమిటీదే కీలక పాత్ర. జిహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ నుంచి
బీఆర్ఎస్ అవుట్, మొత్తం 9 ఏళ్ల తర్వాత సున్నాకు పడిపోయిన పార్టీ ప్రాతినిధ్యం. సంఖ్యాబలం లేకపోవడంతో వేసిన 2 నామినేషన్లు విత్డ్రా. ఎంఐఎం నుంచి 8 మంది, కాంగ్రెస్ నుంచి 7 ఏకగ్రీవం. బల్దియా నిర్ణయాల్లో స్టాండింగ్ కమిటీదే కీలక పాత్ర. ఈ విధంగా జిహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ నుంచి బీఆర్ఎస్ మొత్తం పోటీలో నుంచి లేదన్నట్టుగా చూడొచ్చు. ఈ విధంగా 2 నామినేషన్లు వేస్తే వాళ్ళిద్దరు కూడా సంఖ్యాబలం లేకపోవడంతో విత్డ్రా చేసుకోరు. మొత్తం మీద ఎంఐఎం నుంచి 8 మంది, కాంగ్రెస్ నుంచి 7 ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్టుగా చూడొచ్చు. బల్దియా నిర్ణయాల్లో స్టాండింగ్ కమిటీదే కీలక పాత్ర అన్నట్టు ఈ వార్త చూడొచ్చు. కులాల జాబితా సవరణ పార్లమెంట్ పని. కులాల జాబితాను సవరించడం, కొత్త చట్టాలను రూపొందించడం పార్లమెంట్ పని అని సుప్రీంకోర్టు పేర్కొంది. ఈ వ్యవహారంలో కనీసం కామాను కూడా మార్చలేమని స్పష్టం చేసింది. ఆర్ఏ కటికలు తమను ఎస్టీలో చేర్చాలంటూ వేసిన పిటిషన్ పై ఈ కామెంట్స్ చేసింది. కులాల జాబితా సవరణ పార్లమెంటు పని. కులాల జాబితాను సవరించడం, కొత్త చట్టాలను రూపొందించడం పార్లమెంటు పని అని సుప్రీంకోర్టు పేర్కొంది. ఈ వ్యవహారంలో కనీసం కామాను కూడా మార్చలేమని స్పష్టం చేసింది. ఆర్ఏ కటికలు తమను ఎస్టీల్లో చేర్చాలంటూ వేసిన పిటిషన్పై ఈ కామెంట్స్ చేసింది. ఆర్ఏ కటికలు తమ కులాన్ని ఎస్టీలో చేర్చాలని సుప్రీంకోర్టులో పిటిషన్ వేసారు. ఆ పిటిషన్ ఉద్దేశించి సుప్రీంకోర్టు ఒక కామాను కూడా సవరించే పని మేము చేయలేమన్నట్టుగా చెప్పుకొచ్చింది. దీన్ని పార్లమెంట్లోనే సవరించే అవకాశం ఉంది, చేర్చే అవకాశం ఉంది అన్నట్టుగా సుప్రీంకోర్టు స్పష్టం చేసినట్టుగా చూడవచ్చు. హాత్రాస్ తొక్కిసలాట ఘటనలో బోలే బాబాకు క్లీన్ చిట్. నీరుడు దేశాన్ని కుదిపేసిన హాత్రాస్ తొక్కిసలాట ఘటనలో జ్యుడిషియల్ కమిషన్ బోలే బాబాకు క్లీన్ చిట్ ఇచ్చింది. పోలీసుల నిర్లక్ష్యమే కారణమని తేల్చింది. ఈ ఘటనలో 121 మంది చనిపోయారు. విధంగా ఈ బాబా ఏదో సందేశం ఇస్తారని యూపీలో ఇక్కడ సమావేశం ఏర్పాటు చేశారు. భక్తులందరూ అధిక మొత్తంలో తరలి వచ్చారు. అక్కడ స్థలం ఉన్నది కొద్దిగా అయితే అక్కడ ఎక్కువ మంది రావడంతో తొక్కిసలాట్లో 121 మంది చనిపోయారు. కానీ ఇంతమంది చనిపోయినా కూడా ఈ బాబాను న్యాయ వ్యవస్థ తప్పించినట్టుగా చూడవచ్చు. ఈ విధంగా ఇతను తప్పేం లేదు, అక్కడ పోలీసుల నిర్లక్ష్యం వల్లనే ప్రమాదం జరిగిందన్నట్టుగా ఇక్కడ వార్త. ఆయనకు క్లీన్ చిట్ ఇచ్చిరంటే ఆయన ఇక్కడ బయట ఇప్పుడు ఈయనపై ఎలాంటి కేసు లేదన్నట్టుగా చూడవచ్చు. ఈ ప్రమాదం, ఇంత పెద్ద ప్రమాదం జరిగినా కూడా. అంజనీ బిస్తు మహాంతి ఏపీకి వెళ్లాల్సిందే. డీజీ అంజనీ కుమార్, టీజీ పోలీస్ అకాడమీ డైరెక్టర్స్ అభిలాష బిస్తు, కరీంనగర్ సిపి అభిషేక్ మహాంతి 24 గంటల్లో ఏపీలో రిపోర్ట్ చేయాలని కేంద్ర హోంశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. వెంటనే వారిని రిలీవ్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ విధంగా అంజనీ బిస్తు మహంతి ఏపీకి వెళ్లాల్సిందే. డీజీ అంజనీ కుమార్, టీజీ పోలీస్ అకాడమీ డైరెక్టర్ అభిలాష బిస్తు, కరీంనగర్ సిపి అభిషేక్ మహంతి 24 గంటల్లో ఏపీలో రిపోర్ట్ చేయాలని కేంద్ర హోంశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. వెంటనే వారిని రిలీవ్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో పనిచేస్తున్నారు, వీళ్ళని ఏపీకి తొందరలో వెంటనే వెళ్ళిపోవాలి అన్నట్టుగా ఇక్కడ రిలీవ్ చేసి అక్కడ జాయిన్ అవ్వాలి అధికారాల్లో అన్నట్టుగా, అక్కడ వాళ్ళ పదవుల్లో అన్నట్టుగా చూసుకోవచ్చు. ఇక్కడ వీళ్ళు ఏపీకి చెందిన వ్యక్తులుగా భావిస్తూ అక్కడనే ఉద్యోగం చేయాలి అన్నట్టుగా, విధులు నిర్వర్తించాలన్నట్టుగా ఇక్కడ న్యాయస్థానము ఆదేశాలు జారీ చేసింది రాష్ట్ర ప్రభుత్వానికి. కేంద్ర హోంశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. వెంటనే వారిని రిలీవ్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసినట్టుగా చూడవచ్చు. రాజలింగమూర్తి పిటిషన్కు విచారణ అర్హత లేదు. ఫిర్యాదుదారు చనిపోతే మేం ఎవరిని విచారించాలి? హైకోర్టు గడువు ఇస్తే వాదనలు వినిపిస్తాం. పీపీ తదుపరి విచారణ నెల 24వ తేదీకి వాయిదా. మేడిగడ్డ విషయంలో కేసీఆర్పై గతంలో రాజలింగమూర్తి పిటిషన్. మేడిగడ్డ కుంగడంపై ఈ విధంగా రాజలింగమూర్తి కేసీఆర్ హరీష్ రావుపై కేసు నమోదు చేసిన పిటిషన్ వేసిండు హైకోర్టులో. ఈ విధంగా ఆ రోజు నిన్న విచారించే అవకాశం ఉన్నట్టుగా చూడవచ్చు ఈ కేసుపై. అయితే రాజలింగమూర్తి మరణించడంతో ఎవరిపై విచారించాలి, మేము విచారణ ఏ విధంగా చేపట్టాలి, ఎవరిపై చేపట్టాలి అన్నట్టుగా హైకోర్టు వ్యక్తపరిచింది. దీనికి సంబంధించి ఆయన తరపు న్యాయవాది పీపీ గడువిస్తే వాదనలు వినిపిస్తామన్నట్టుగా పీపీ మాట్లాడుకొచ్చారు. తదుపరి విచారణ ఈ నెల 24కు వాయిదా వేసింది హైకోర్టు. నా దెబ్బకు బ్రిక్స్ ఆగం, 150% టారిఫ్ విధిస్తానని చెప్పగానే ఆ దేశాలు భయపడ్డాయి. ట్రంప్ డాలర్ను దెబ్బతీయాలనుకున్నాయి, కొత్త కరెన్సీని తెచ్చేందుకు ప్లాన్ చేసినాయి. ఇప్పుడు ఆ దేశాల మాటే వినిపించడం లేదని సెటైర్. బైడెన్ ఉంటే 3వ ప్రపంచ యుద్ధం వచ్చేదని కామెంట్. కానీ తన నాయకత్వం దాన్ని అడ్డుకుంటుందని వెల్లడి. నా దెబ్బకు బ్రిక్స్ ఆగం, 150% టారిఫ్ విధిస్తానని చెప్పగానే ఆ దేశాలు భయపడ్డాయి. ట్రంప్ డాలర్ను దెబ్బతీయాలనుకున్నాయి, కానీ కొత్త కరెన్సీని తెచ్చేందుకు ప్లాన్ చేసినాయి. ఇప్పుడు ఆ దేశాల మాటే వినిపించడం లేదని సెటైర్. బైడెన్ ఉంటే 3వ ప్రపంచ యుద్ధం వచ్చేదని కామెంట్. కానీ తన నాయకత్వం దాన్ని అడ్డుకుంటుందని వెల్లడి. ఈ విధంగా తన నాయకత్వం ఈసారి
పదవి బాధ్యతలు చేపట్టిన ద్వారా ఇక్కడ మూడో ప్రపంచ యుద్ధం మా టీము అడ్డుకుంటుంది వచ్చే దాన్ని నా నాయకత్వం అడ్డుకుంటుంది దాన్ని అన్నట్టుగా చెప్పుకోవచ్చు. బైడెన్ ఉంటే మూడో ప్రపంచ యుద్ధం వచ్చే అవకాశం ఉండే అన్నట్టుగా చెప్పుకొస్తారు ట్రంప్. 116 టీఎంసీలు కావాలి, జూన్ వరకు పంటలకు నీళ్ళు ఇవ్వాలి, కృష్ణా బోర్డుకు తెలంగాణ విజ్ఞప్తి. అందుబాటులో ఉన్న 72 టీఎంసీలు వెంటనే విడుదల చేయాలి. ఏపీ వాటా 66% అయినా 75% తోడేసింది. ఇకపై శ్రీశైలం సాగర్ జలాలను వాడకుండా ఏపీని కట్టడి చేయాలని డిమాండ్. కేఆర్ఎంబీ మీటింగ్కు ఏపీ అధికారుల డుమ్మా, 24కు వాయిదా. ఈ విధంగా జూన్ వరకు పంటలకు నీళ్ళు ఇవ్వాలి, కృష్ణా బోర్డుకు తెలంగాణ విజ్ఞప్తి. ప్రస్తుతం అందుబాటులో ఉన్న 72 టీఎంసీలను వెంటనే విడుదల చేయాలి. ఈ విధంగా ఇంకా తెలంగాణకు రావాల్సిన నీళ్లను ఇప్పించాలి అన్నట్టుగా ఇక్కడ కేంద్ర జలవనరుల శాఖను కోరుతున్నట్టుగా చూడవచ్చు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. కృష్ణా జలాల్లో కోటాకు మించి వాడుకుంటున్న ఏపీని కట్టడి చేయాలని కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు కేఆర్ఎంబీకు తెలంగాణ విజ్ఞప్తి చేసింది. మంత్రి ఉత్తమ్ విజ్ఞప్తి మేరకు బోర్డు శుక్రవారం జలసౌధలో 2 రాష్ట్రాలతో సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఈ సమావేశానికి ఏపీ డుమ్మా కొట్టింది. తెలంగాణ తరపున ఇరిగేషన్ శాఖ సెక్రటరీ రాహుల్ బొజ్జా అధికారులు హాజరయ్యారు. తెలంగాణ సాగునీటి అవసరాల కోసం జూన్ వరకు 116 టీఎంసీల నీటిని కేటాయించాలని కోరుతూ ఇండెంట్ పెట్టారు. కల్వకుర్తి లిఫ్ట్కు 24 టీఎంసీలు, సాగర్ ఎడమ కాల్వకు 58 టీఎంసీలు, ఏఎంఆర్పీకి 34 టీఎంసీలు ఇవ్వాలని కోరారు. ఈ విధంగా కృష్ణా జలాలను ఏదైతే ఏపీ ఇంకా అధిక మొత్తంలో తరలించకపోతుందో అలా కాకుండా మాకు రావాల్సిన నీటిని తగిన మోతాదులో ఏదైతే మేము కోరుతున్నామో అంత శాతం మాకు కేటాయించాలన్నట్టుగా సాగునీటి ప్రాజెక్టులను మాకు అధిక మొత్తంలో నీటిని విడుదల చేయాలన్నట్టుగా ఇక్కడ ఏపీకి కాకుండా మాకు తరలించాలన్నట్టుగా ఇక్కడ శాఖను కోరుతున్నట్టుగా చూడొచ్చు. అయితే ఇరు రాష్ట్రాల అధికారులను కొత్త సమావేశం ఏర్పాటు చేసింది ఇక్కడ మన కేఆర్ఎంబీ మేనేజ్మెంట్, కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు కేఆర్ఎంబీ. కానీ ఏపీ అధికారులు మాత్రం గైర్హాజరైనట్టుగా చూడొచ్చు ఈ సమావేశానికి. జీబీ లింకుతో ఏపీ మరో జల దోపిడీ. కృష్ణా నీళ్లతో పాటు గోదావరి జలాలు తోడేస్తున్నది. కృష్ణా ట్రిబ్యునల్లో తెలంగాణ వాదనలు. సాగర్ కుడి కాల్వ ద్వారా బనకచెర్లకు 200 టీఎంసీలు ఎత్తిపోతలు. కృష్ణాలో 360, పెన్నాలో 228 టీఎంసీల స్టోరేజ్ సృష్టించుకున్నదని వెల్లడి. ఈ విధంగా జీబీ లింకుతో ఏపీ మరో జల దోపిడీ. కృష్ణా నీళ్లతో పాటు గోదావరి జలాలు తోడిస్తున్నది. కృష్ణా ట్రిబ్యునల్లో తెలంగాణ వాదనలు. సాగర్ కుడి కాలువ ద్వారా బనకచెర్లకు 200 టీఎంసీల ఎత్తిపోతలు. కృష్ణాలో 360, పెన్నాలో 228 టీఎంసీల స్టోరేజ్ సృష్టించుకున్నదని వెల్లడి. జీబీ లింకుతో ఏపీ మరో జలదోపిడీ జరుపుతుంది. ఈ విధంగా కృష్ణా నీళ్లతో పాటు గోదావరి జలాలు తోడేస్తున్నది అన్నట్టుగా కృష్ణా ట్రిబ్యునల్ తెలంగాణ వాదనలు ఇప్పిస్తున్నది. కృష్ణా ట్రిబ్యునల్లో తెలంగాణ వాదనలను వినిపిస్తున్నాయి. ఈ విధంగా ఏపీ ప్రభుత్వం ఇంకా మన నుంచి నీటిని దోచుకునే ప్రయత్నం చేస్తుంది. మనకంటే ఎక్కువగా దోచుకోపోయే అక్కడ మళ్లించుకునే ప్రయత్నాలు జోరుగా కొనసాగుతున్నట్టుగా చూడవచ్చు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం. ఆరోగ్యశ్రీ ఉన్న అమెరికా నిధుల వ్యవహారంలో బీజేపీ కాంగ్రెస్ మాటల యుద్ధం. విదేశీ శక్తులతో కాంగ్రెస్ చేతులు కలిపిందని బీజేపీ ఫైర్. విచారణ చేపట్టి నిజాలు తేల్చాలని కాంగ్రెస్ డిమాండ్. ఈ విధంగా బీజేపీ కాంగ్రెస్ మాటల యుద్ధం. ఈ విధంగా విదేశాలతో స్నేహం చేసి కాంగ్రెస్ విదేశాలకు నిధులు ఇండియా నుంచి ఇక్కడ అధిక మొత్తంలో నిధులు మళ్లించే ప్రయత్నం జరుగుతుంది అన్నట్టుగా విదేశీ శక్తులతో కాంగ్రెస్ చేతులు కలిపిందని బీజేపీ ఫైర్. విచారణ చేపట్టి నిజాలు తేల్చాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తుంది. ఆరోగ్యశ్రీ ఉన్న పైసలు కట్టాల్సిందే. రోగులను దోచుకుంటున్న ప్రైవేట్ కార్పొరేట్ హాస్పిటల్స్. ఆరోగ్యశ్రీ రేట్లు పెంచినా ఆగని దోపిడీ. స్కీమ్లో వచ్చే రాడ్స్ స్టంట్ సెకండ్ క్వాలిటీ అని బుకాయింపు. హై క్వాలిటీవి వాడాలంటూ కౌన్సిలింగ్. 50,000 రూపాయల దాకా వసూలు. డాక్టర్ ఛార్జీలు, ఇతర సర్వీసుల పేరుతో 20,000 వరకు ఛార్జు. చిన్న పెద్ద తేడా లేకుండా అన్ని ఆసుపత్రులది అదే తీరు. ఫిర్యాదు చేద్దామంటే కనిపించని కంప్లైంట్ బాక్సులు. ఈ విధంగా ఆరోగ్యశ్రీ ఉన్నా కూడా పైసలు కట్టించుకుంటున్నారు. ఆరోగ్యశ్రీ వర్తించే అవకాశం ఉన్నా కూడా ఇక్కడ రోగుల నుంచి అధిక మొత్తంలో ఫీజులు వసూలు చేస్తారు. ఆరోగ్యశ్రీ డబ్బులు వసూలు చేస్తూ ప్రభుత్వానికి నుంచి, అదేవిధంగా ఇక పేషెంట్ల నుంచి కూడా ప్రైవేట్ ఆసుపత్రులు డబ్బులు వసూలు చేస్తున్నాయి అన్నట్టుగా ఇక్కడ చూడొచ్చు వార్త. యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన డి శ్రావణ్కు రోడ్డు యాక్సిడెంట్లో తుంటి ఎముక విరిగింది. బోడుప్పల్ దగ్గరలో ఉన్న ఒక ప్రైవేట్ హాస్పిటల్లో చేరాడు. సర్జరీ చేసి రాడ్ వేయాల్సి ఉంటుందని డాక్టర్లు తెలిపారు. శ్రావణ్కు ఆరోగ్యశ్రీ కార్డు ఉంది. దీంతో అందులోనే ట్రీట్మెంట్ చేయాలని కోరాడు. ఆరోగ్యశ్రీ కింద అడ్మిట్ చేసుకొని సర్జరీకి అప్రూవల్ తీసుకున్న
హాస్పిటల్ యాజమాన్యం ప్రభుత్వం నుంచి వచ్చే రాడ్ సెకండ్ క్వాలిటీ ఉంటుందని చెప్పారు. తాము క్వాలిటీ రాడ్ వేస్తామని, ఎందుకు అన్ని కలిపి అదనంగా 40,000 ఖర్చు అవుతుందని క్యాష్ అడిగారు. చేసేదేమీ లేక మధ్యలో వెళ్ళలేక శ్రావణ్ కుటుంబ సభ్యులు అడిగినంత ఇచ్చుకున్నారు. ఆరోగ్యశ్రీ పథకం కింద చికిత్స చేస్తున్న పేద రోగుల నుంచి ప్రైవేట్ హాస్పిటల్స్ పైసలు వసూలు చేస్తున్నాయి. ఆరోగ్యశ్రీ వర్తిస్తుందని చెబుతూనే ఆ పైన డబ్బులు గుంజుతున్నాయి. కొన్నిసార్లు చేసే ట్రీట్మెంట్లో తేడా ఉంటుందని, మరికొన్నిసార్లు హార్ట్ సర్జరీలు అయితే వేసే రాడ్ స్టంట్ క్వాలిటీవి వేస్తామని రోగుల నుంచి పైసలు దండుకుంటున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఆరోగ్యశ్రీ రేట్లను పెంచినా కూడా ఈ దందా ఆగడం లేదు. ఏ వైద్యం చేస్తున్నారనే దానిపై పేద రోగులకు అవగాహన లేకపోవడం, తమను స్పెషల్గా ట్రీట్ చేస్తున్నారనే అపోహతో ప్రైవేట్ హాస్పిటల్స్ యాజమాన్యాలు అడిగిన కాడికి ఇచ్చుకుంటున్నారు. ఈ విధంగా ఆరోగ్యశ్రీ సేవల ద్వారా పొందే ఆరోగ్యశ్రీ ఏదైతే ఉందో అది వర్తిస్తున్న వాళ్ళ పేషెంట్లు కూడా దగ్గర నుంచి కూడా ప్రభుత్వం అందించే స్టంట్స్, రాడ్స్ లో క్వాలిటీవి సంబంధించినవి ఉంటాయి. మేము వేసేవి హై క్వాలిటీవి అన్నట్టుగా చెప్పి ఇక్కడ పేషెంట్ల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నట్టుగా చూడొచ్చు. ఇక్కడ వాళ్ళు చేసేది ఏం లేక బయటికి వెళ్ళలేక ఇక్కడ సకాలంలో వైద్యం అందాలనే ఉద్దేశంతో వాళ్ళు అడిగినంత డబ్బులు ఇస్తున్నారన్నట్టుగా చూడొచ్చు. ఈ విధంగా ప్రైవేట్ ఆసుపత్రి యాజమాన్యాలు ఈ విధంగా దోపిడీకి గురి చేస్తున్నాయి అన్నట్టుగా చూడొచ్చు. పాల్కన్ కేసులో ఈడీ ఎంట్రీ. 6,979 మంది నుంచి 1,700 కోట్ల వసూలు చేసిన సంస్థ ఇండియన్ కరెన్సీని క్రిప్టోలోకి మార్చి దుబాయ్, మలేషియాకు తరలింపు. 14 షెల్ కంపెనీలకు 850 కోట్ల మళ్లింపు. మనీ లాండరింగ్పై ఈసీఐఆర్ నమోదు చేసిన ఈడీ చైర్మన్, ఎండీ, సీఈఓపై లుక్అవుట్ సర్క్యులర్ జారీ. పాల్కన్ ఇన్వాయిస్ డిస్కౌంట్ స్కామ్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ దర్యాప్తు ప్రారంభించింది. విదేశాల్లో ఉన్న పాల్కన్ షెల్ కంపెనీలకు క్రిప్టో కరెన్సీ హవాలా రూపంలో మళ్లించిన ఫండ్స్ వివరాలు సేకరిస్తున్నది. ఈ మేరకు సైబరాబాద్ ఎకనామిక్ అఫెన్సెస్ వింగ్ ఈఓడబ్ల్యూ ఎఫ్ఐఆర్ ఆధారంగా శుక్రవారం ఎన్ఫోర్స్మెంట్ కేస్ ఇన్ఫర్మేషన్ రిపోర్టు ఈసీఐఆర్ నమోదు చేసింది. ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ కింద దర్యాప్తు చేస్తున్నది. ఈ విధంగా పాల్కన్ కేసులో ఈడీ ఎంట్రీ. 6,979 మంది నుంచి 1,700 కోట్లు వసూలు చేసిన సంస్థ ఇండియన్ కరెన్సీని క్రిప్టోలోకి మార్చి దుబాయ్, మలేషియాకు తరలింపు. 14 షెల్ కంపెనీలకు 850 కోట్లు మళ్లింపు. మనీ లాండరింగ్పై ఈసీఐఆర్ నమోదు చేసిన ఈడీ చైర్మన్, ఎండీ, సీఈఓపై లుక్అవుట్ సర్క్యులర్ జారీ. ఈ విధంగా పాల్కన్ కేసులో ఈడీ ఎంటర్ అయింది. అక్కడ జరిగిన అవకతవకలను వివరిస్తున్నట్టుగా చూడొచ్చు. ఈ విధంగా ఇండియన్ కరెన్సీని ఇక్కడ క్రిప్టోలోకి మార్చి ఇండియన్ కరెన్సీని క్రిప్టోలోకి మార్చి దుబాయ్, మలేషియాకు తరలించారు. ఈ విధంగా ఇక్కడ పాల్కన్ కేసులో వివిధ కోణాలు వెలుగు చూస్తున్నట్టు చూడొచ్చు ఈడీ ఎంట్రీతో అన్నట్టు మనం ఇక్కడ వార్త చూడొచ్చు. తీన్మార్ నాడు కృష్ణా నీళ్ళతో తీసుకుపోమ్మని తమ్ముడు జగన్కు మేం చెప్పినాం. నేడు అన్యాయం నీళ్లు దోసుకుపోతుంటే ప్రభుత్వం మొద్దు నిద్రపోతున్నది. ఈ విధంగా ముఖ్యంగా ఇక్కడ బీఆర్ఎస్ పార్టీని ఉద్దేశించి ఇచ్చినట్టుగా చూడొచ్చు వార్త. అప్పుడు మేమే కృష్ణానదిని వాటర్ని తీసుకుపోమని చెప్పినాం. ఇప్పుడేమో ప్రస్తుత ప్రభుత్వం మొద్దు నిద్ర వహిస్తుంది, కృష్ణా జలాలలో మనకు అన్యాయం జరుగుతుండే అన్నట్టుగా ఇక్కడ వార్త చూడొచ్చు తీర్మార్లో. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలుసుకోవడం జరిగింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.